60 ఏళ్ల పెద్దవిడకి ఎప్పుడైతే ఫ్లైట్ దిగి బయటకు వస్తుందో నడక కొంచెం మారడం, కొంచెం రంగు మారడం జరిగింది. సో వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు స్కాన్ చేసి చూసినప్పుడు గుండెల నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో క్లాట్స్ ఉండడం, దీన్ని మెడికల్ భాషలో పల్మనరీ థ్రోంబోఎంబోలిజం అంటాం. దాన్ని గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఈ పేషెంట్ ని కాపాడడం అనేది జరిగింది. సో ఈ పెద్దవిడకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అన్నది మనం చూద్దాం. ఈ 17 గంటలు కూడా ఒకే దగ్గర కూర్చోవడం, ఎక్కువ నడకపోవడం, నీళ్లు తాగకపోవడం అండ్ ఇవి రెండు ఫ్యాక్టర్స్ కూడా మనకి ఏంటి చేస్తుంది, డిహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కగా అవుతుంది, కాళ్ళ కండరాలు కదలిక లేకపోవడం వల్ల అక్కడే స్టాసిస్ అన్నది ఉంటుంది. ఈ రెండు కూడా చాలా డెడ్లీ కాంబినేషన్. అంటే ఎప్పుడైతే ఈ క్లాట్స్ ఫామ్ అయ్యి ఫ్లైట్ దిగ్గా నడడం స్టార్ట్ చేస్తారో ఆ క్లాట్స్ అన్నవి అక్కడి నుంచి కదిలి గుండెల్లో కానీ ఊపిరితిత్తుల్లో కానీ చేరినప్పుడు సడన్ గా కావాల్సిన ఆక్సిజన్ అందకపోవడం, గుండె సరిగ్గా పని చేయకపోవడం జరిగి వరస్ట్ కాంప్లికేషన్ డెత్ కూడా అవ్వచ్చు. అందుకనేసి ఎప్పుడైతే మనం ఈ ఫ్లైట్స్ తీసుకుంటామో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు నీళ్లు తాగడం, వాకింగ్ చేయడం అండ్ ఆల్కహాల్ ఏమైనా అలవాటు ఉంటే మాత్రం దానికి కొంచెం దూరంగా ఉండడం డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఫర్ దోస్ హూ వాంట్ టు డీప్ డైవ్ ఇంటూ దిస్ కండిషన్, ప్లీజ్ రీడ్ ద క్యాప్షన్. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ దేవు, బై ప్రొఫెషన్ endovascular interventional radiologist.